సార్ ఒకవేళ ముద్రగడ పంతమే గెలిస్తే ఏంటి చెప్పండి సార్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయి ముద్రగడ గారు పంతం నెగ్గిన ముద్రగడ గారి మనుషులు ఈ కాపుల్ని బతకనెవరో జన సైనికుల్ని బతకనెవరో అని చంపేస్తారని కాదు, మాటల్లో బతకనెవరో. పవన్ కళ్యాణ్ గారు కూడా బతకనెవరు, మాటలు తోటాలతో చంపేస్తారు. ముద్రగడ పద్మనాభం గారు స్వభావం అందరికీ తెలుసున్నదే. రైట్. అయితే పవన్ కళ్యాణ్ గారు గెలిచి ముద్రగడ పద్మనాభం గారు ఓడిపోతే, సరే అదే వైసీపీ ఓడిపోతే ముద్రగడ పద్మనాభం గారు కేవలం ఓడిపోయినట్టే. అయితే ఇక్కడ ఒక విషయం అండి, పెద్ద అయినా దానికి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చిరంజీవి గారి మెగా కుటుంబం కానీ నోరేస్తారు. అయితే కాపుల్లోని ఆవేశం అనేది పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు పుట్టినప్పటి నుంచి కాపుల ఆవేశాన్ని అణచివేయడం ఎవరి తరం కాదు. ఆ ఆవేశం గురించే రాజ్యాధికారం సాధించాల్సిన వర్గాలు పల్లకిల మోత కరిచిగా ఉండిపోయినాయి. ఆవేశాన్ని అణచుకునేటట్టు ఉంటే ఎప్పుడు అధికారం సాధించేవారు. అయితే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అయ్యారు సార్, తప్పులే, దానికి హక్కు ఉంది. ఆయన జాయిన్ అయిన తర్వాత రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికైనా వైసీపీ వాళ్ళు ప్రచారానికి రండి అని పిలిచారా? కనీసం తూర్పుగోదావరి జిల్లాలో పలానా నియోజకవర్గం రమ్మని పిలిచారా? లేదా పిఠాపురం నియోజకవర్గంలో మా ప్రచారం చేయని వంగా గీత ఏమన్నా పిలిచిందా అనేది పద్మనాభం గారు ఆలోచించాలి కదా సార్. ఎందుకు పిలవలేదు? ఈయన వస్తే బీసీలు మాకు ఓట్లేరు. పద్మనాభం గారు ఎందుకు పాడుకున్నారండి వైసీపీ వాళ్ళు? పద్మనాభం గారు కాపు 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 అంటా ఉంటే ఈ కాపుల్ని మీరు అన్నారు చూసారా, చేనేత కార్మికులు, యాదవులు, చెట్టుబల్లిని వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఓటేయకుండా ఉంటారు అనే కుట్రతోటి వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఇది ముద్రగడ పద్మనాభాన్ని వాడుకుంటే ఆయన రెచ్చిపోయారు తప్పించి, ఇదే నేనేంటి వైసీపీలోకి నేను ఎందుకు జాయిన్ అయ్యాను, నేను ఇంట్లోనే కూర్చుని పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఎందుకు పరిమితం అయ్యాను, నా వయసు ఎంత, నా రాజకీయ అనుభవం ఎంత, నేను మినిస్టర్ అయ్యేటప్పుడు చంద్రబాబు బచ్చా ఇది జగన్మోహన్ రెడ్డి పుట్టలేదు, ఈ పరిస్థితి నాకెంత ఆయన అనుకుని ఉంటుంటే శపథం చేసి ఉండేవాడు కాదు కదా సార్. రైట్. అంటే ఇప్పుడు అంటే పవన్ కి మెజారిటీ పెరిగితే ఇండైరెక్ట్ గా దానికి ముద్రగడ కారణం అంతే కదా సార్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ పెరగడానికి తగ్గడానికి ముద్రగడ పద్మనాభం గారు ఎటువంటి కసిగా చేశారు కదా. 86.63% అంటే మరి ఎంత కసిగా చేశారు చెప్పండి. ఇక మిగిలిన ఏ నియోజకవర్గంలోనూ అంత నేను సార్ కాపులు కసిగా చేశారనమాట వాస్తవం. కాపులతో పాటు మీరు గ్రౌండ్ రిపోర్ట్ లో మీ వాళ్ళు చెప్తారు, మత్స్యకారులు ఏకదాటి 80% మత్స్యకారులు, ఒక 60-70% చేనేత కార్మికులు, చెట్టుబల్సులో 3-4 గ్రామాలు ఉన్నాయి సార్. కల్వ ఏదో ఉంటది, 3-4 గ్రామాలు వర్సెట్ ఉంటాయి పిఠాపురం మండలంలో, ఆ గొలప్రోలు మండలంలో ఆ ఇది చెట్టుబల్సులు వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏకదాటిగా చేశారు సార్. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్గోల్ ఏంటంటే ఆ ల్యాండ్ అమెండ్మెంట్ యాక్ట్. నాకు డౌట్ అంటే సోషల్ మీడియాలో వచ్చిన వైరల్ న్యూస్ కానీ లేకపోతే కొంతమంది ఎవరి అభిప్రాయం వాళ్ళది కదా, వర్మ వర్గం కంప్లీట్గా అవుట్రైట్గా పవన్ కళ్యాణ్కి చేసిందా? మరి పవన్ కళ్యాణ్ మంగళగిరి వెళ్ళి మరి జీవితంలో మిమ్మల్ని క్షమించను లోకేష్ గారు అన్న పవన్ కళ్యాణే కాస్త మెట్టు దిగి మంగళగిరి వెళ్ళి లోకేష్ కోటేసి వచ్చారు కదా. మరి వర్మ వర్గీయులంతా కూడా పవన్ కళ్యాణ్ కోటేసి ఉండొచ్చా? సార్ పవన్ కళ్యాణ్ గారు ఓటు మంగళగిరిలో ఉంది సార్. అవును, మార్చుకోలేదు. బిజీ షెడ్యూల్ లో మార్చుకోలేకపోయారు. ఒక పౌరుడిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. రైట్. ఎవరికి వేసారో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా లోకేష్ కి అతను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేయదు కాబట్టి. అది మనకు నోటా కేసే ఆప్షన్ కూడా ఉంది కదా. నోటా కేసు ఉండొచ్చు, లోకేష్ కేసు ఉండొచ్చు. అంటే పైకి మాట్లాడేది ఒకటి ఉంటది కానీ ఓటేసేటప్పుడు ఆత్మ ప్రబోధానుసారం వేస్తారు కదా. ఆ లాస్ట్ సెకండ్ లో ఒక ఉంటది, అయ్యో గతంలో మనల్ని ఇబ్బంది పెట్టారే అని చెప్పి ఏదైనా రియలైజేషన్ వచ్చి మనసు మారే అవకాశం కూడా ఉంటుంది. అంటే లాస్ట్ సెకండ్ లో వాళ్ళు తీసుకున్న డెసిషనే సార్. ఇప్పుడు వ్యక్తిగత కక్షలతోటి ఒక రాజకీయ నాయకుడు కానీ, లేదా ఒక లీడర్ కానీ, లేదా ఒక సమాజం కోసం పోరాడేవాడు కానీ, లేదా ఒక పార్టీ కోసం పోరాడేవాడు కానీ వ్యక్తిగత కక్షలతోటి లేదా వ్యక్తిగతంగా నష్టం గురించి ఆలోచించేవాడు ఎప్పుడు కూడా లీడర్ కాలేడు సార్. సమిష్టిగా జరుగుతున్న నా పాయింట్ ఏంటంటే ఏ వర్గాలు పవన్ కళ్యాణ్ వెంట నిలబడ్డాయి అని చెప్పి మీరు చెప్పారు కదా. నా ప్రశ్న, వర్మ వర్గం అవుట్రైట్గా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసిందా పిఠాపురంలో? ఎందుకు అంటే ఒక ఎలక్షన్స్కి ఒక వారం రోజుల ముందు వచ్చిన ఒక వీడియో, వర్మ ఒక ప్రోగ్రామ్ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే దానిలో ఆ వర్గీయుల్ని పవన్ కళ్యాణ్కి మాత్రం ఓటేయం
అని వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ అది. సార్ ఇప్పుడు వర్మ గారు పవన్ కళ్యాణ్ పూర్తిగా చేయలేదని నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఏది హైదరాబాద్ లో ఉంది, బెంగళూరులో ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, లేదా